అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఏపీలో ఈ నెల 16న ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వం చర్చించనుంది. శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత కర్నూలులో ర్యాలీ నిర్వహిస్తారు. జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేలా ఈ ర్యాలీ చేపడుతోంది ఎన్డీఏ. దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏపీలోనూ ఈ తరహా కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 60,000కు పైగా సభలు సమావేశాలు పెట్టాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. వాటికి సంబంధించిన ప్రణాళికపై కేబినెట్లో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో ఒక 20 అంశాల ఎజెండా ప్రధానంగా కనిపిస్తోంది. కొన్ని మామూలు విషయాలున్నాయి, కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి, ప్రధానంగా అమరావతిలో కొన్ని నిర్మాణాలకు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సిఆర్డీ అథారిటీ సమావేశంలో కూడా దీనికి సంబంధించి చర్చ జరిగింది. స్పెషల్ పర్పస్ వెహికల్ వల్ల ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర నిర్మాణాలకు సంబంధించి ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ ఉంటే కనుక కార్యాచరణ ఈజీ అవుతుంది అనే యాంగిల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే దిశగా ఇవాళ కేబినెట్లో చర్చ జరగనుంది. దీంతోపాటు తిరుమల తిరుపతిలో తాగునీటికి సంబంధించి ఒక 126 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రతిపాదన ఒకటి వచ్చింది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇక టూరిజం పాలసీకి సంబంధించి టూరిజంలో హోమ్ స్టేలు ఒకటి డెవలప్ చేయాలి. అదేవిధంగా కార్వాన్ టూరిజం, ఒక లావిష్గా బస్సులు, లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయటం, ఆ కార్వాన్లు అంటారు వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో కొత్త టూరిజం పాలసీలో కూడా కార్వాన్ టూరిజం ఒక ప్రత్యేక భాగంగా చేర్చారు. కాబట్టి దానికి సంబంధించి కూడా విధి విధానాలు ఖరారు చేయడానికి కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. దీంతోపాటు ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రధానంగా ఒక 15,000 రూపాయల ఆర్థిక సహాయం, ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్లకు వాళ్ళకి జీవనాధారం కానీ జీవన భృతి కానీ కొంత కోల్పోతున్న పరిస్థితి, చాలా మంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. వీళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని గతంలో ప్రకటించారు. యాక్చువల్గా రేపు వీళ్ళ అకౌంట్లో అమౌంట్ కూడా పట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా రాటిఫికేషన్ జరగడానికి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తాజా రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా కట్టడి, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి. స్వాతి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.